ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు మళ్ళీ రూల్స్ అనేది మారాయన్నమాట. కేంద్ర ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం కారణంగా ఎల్‌పీజీ సరఫరాలో కొరత అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఆటంకాలు అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఏం చెప్తున్నారు ఏంటంటే, గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్ వేగవంతంగా చేయడంతో భాగంగా పైపుడు న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ సౌకర్యం అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లోనేటువంటి ఏదైతే గృహాల వినియోగదారులకు 3 నెలలుగా ఆ కనెక్షన్ను మారాలని చెప్పేసి, ఎందుకంటే చాలామందికి ఆ ప్రాంతాల్లో ఉన్నా కూడా కనెక్షన్లు అనేవి వెళ్ళకపోవడంతో ఇప్పుడు అలా కాదు, ఒక టైం ఇచ్చారు. 3 నెలల తర్వాత నిర్ణీత గడువులోగా పీఎన్జీకి మారని పక్షంలో ఎల్‌పీజీ అంటే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉన్నాయో అవి వారికి సరఫరా పూర్తిగా నిలిపేస్తారనమాట. సో ఇక వారికి మార్పులు అనేది చేస్తున్నారు. అదేవిధంగా గ్యాస్ సరఫరాలో మార్పులు అంటే దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను పెను మార్పులు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు సిలిండర్ రూపంలో అందుతున్న ఎల్‌పీజీ స్థానంలో పైప్లైన్ ద్వారా నేరుగా వంటింట్లోకి వచ్చే పీఎన్జీ వాడకాన్ని కూడా ప్రోత్సహించడమే కాకుండా దీన్ని తప్పనిసరి చేసే దిశగా అమలు చేస్తుందన్నమాట. పైప్లైన్ నెట్వర్క్ ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలు వినియోగదారులు తప్పనిసరిగా 3 నెలల గడువు అనేది, అదేవిధంగా ఏదైతే కనెక్షన్ మారాల్సి అయితే ఉంటుంది. అధికారులు సమాచారం అందించిన తర్వాత కూడా వినియోగదారులు 3 నెలల లోపు సదుపాయాన్ని ఎంచుకోకపోతే వారికి నోటీసులు కూడా అందజేస్తారు. అనంతరం ఎల్‌పీజీ సిలిండర్ సరఫరాను కూడా నిలిపేయడం జరుగుతుంది. భవిష్యత్తులో నగర ప్రాంతాల్లో సిలిండర్ వినియోగం గణనీయంగా తగ్గి పైప్లైన్ వ్యవస్థలో ప్రధానంగా మారబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. దేశంలో ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ విధానంలో మారాయని చెప్పేసి ఇటీవల కొన్ని వార్తలు అయితే వచ్చాయి కదా. అయితే ముఖ్యంగా ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్ కొత్త టైం లిమిట్ పెట్టారని చెప్పడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఇక అటువంటి వార్తలకు సంబంధించి క్లారిటీ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. బుకింగ్ రీఫిల్ గడువుకు సంబంధించి సో పీఎంవీయూ ఏదైతే కనెక్షన్ను 45 రోజులు, అదేవిధంగా సింగిల్ సిలిండర్ వచ్చేసి కనెక్షన్ 25 రోజులు, డబుల్ సిలిండర్ 35 రోజులు అనే గడువు పెట్టారనే సమాచారం ఇచ్చింది కదా. అయితే ఈ వార్తలు నిజం కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి మార్పులు ఎక్కడ కూడా ఏదైతే అమలు చేయలేదని ముఖ్యంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించడం అయితే జరిగిందనమాట. సో అలాగే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రస్తుతం ఎల్‌పీజీ రీఫిల్లింగ్ నిబంధన అలాగే కొనసాగుతున్నాయని చెప్పేసి, పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ రీఫిల్లింగ్ కనీసం 25 రోజుల గడువు, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి 45 రోజుల గడువు కొనసాగుతుంది. ఇక నిబంధన కనెక్షన్ టైపు సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.